హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గొంప గణేష్. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఒక 5 షెడ్యూల్లు ఎక్సర్సైజ్ చేద్దాం వీడియోస్ అని ఫిక్స్ అయ్యాను. ఈరోజు బైసెప్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. శుభమాన్ నేను స్టార్ట్ చేస్తే చూడండి మా సీన్ బాబు వెనకాతల ఏం చేస్తున్నాడో. ఒక రాడ్ తీసుకొని రెండు వైపులా 5 కేజీలు వెయిట్లు వేసుకొని ఒక షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ మీకు చూస్తారు, ఎక్కువ చేస్తున్న షెడ్యూలే. బైసెప్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే షెడ్యూల్ ఇదే. ఓకేనా? రెగ్యులర్ షెడ్యూల్ కాకుండా ఇంకా వేరే షెడ్యూల్ కూడా మనం ప్లాన్ చేద్దాం. దీనివల్ల అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి, 45 డిగ్రీస్ ఒక బెంచ్ తీసుకొని 45 డిగ్రీస్ పెట్టుకొని రోప్ను లాగుతాం. కొంచెం ఏజ్డ్ పీపుల్కి సపోర్ట్గా ఉంటుంది, మజిల్ మీద బాగా పడుతుంది. మీకు ఒకటే, మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే పౌడరే వాడవసరం లేదు. చికెన్లోని కానీ పన్నీర్లో కానీ కూడా ప్రోటీన్ చూసుకోవచ్చు. మన రెగ్యులర్ ఫుడ్లో కూడా ప్రోటీన్ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రోటీన్ అనగానే మీరు పౌడర్లే తాగేయాలని ఏం లేదు. ఓకే, చూడండి, రెండో షెడ్యూల్ అయింది. కొంచెం రిలాక్స్ అవుదాం. మూడో షెడ్యూలు సేమ్ వెయిట్ అడ్జస్ట్ చేసుకొని క్లియర్గా పెట్టుకొని స్లోగా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెయిట్ అడ్జస్ట్ చేసుకొని అదే సేమ్ బెంచ్, సేమ్ మన రాడ్ తీసేసి రోప్ పెట్టామన్నమాట. రోప్ పెట్టిన తర్వాత చూడండి, కరెక్ట్గా మజిల్ ఫుల్ సపోర్ట్. ఇది ఎందుకు మజిల్కి ఫుల్ సపోర్ట్ చేస్తుందంటే, ఇక్కడ మనం మామూలుగా అదే రోప్ నిలబడి లాగామనుకోండి, మీకు ఏమవుతుంది, అక్కడ మనకి ఊగుతూ మనం చేయాల్సి వస్తుంది, లేదా వెన్నుపూస మీద వెయిట్ పడుతుంది. ఇక్కడ రిలాక్స్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ మీద పర్ఫెక్ట్గా పడుతుంది. చూడండి, అది మాట. మీరు ఇంకా ఇంకా నేను చెయ్యలేను అనేంత వరకు దాన్ని చెయ్యాలన్నమాట. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వెయిట్ పడుతుంది. మీకు రెగ్యులర్గా తెలిసిందే, మనకు బెంచ్ లేవని ఖాళీ లేవని టేబుల్ మీద చేస్తున్నాను. డబుల్ డంపులు చూడండి, పర్ఫెక్ట్గా కటింగ్ టైప్లో బైసెప్ కటింగ్ పడుతుంది అన్నమాట. చూడండి, స్లోగా మీరు ఆ వెయిట్ గెస్ చేయండి చూద్దాం. ఓకే, వీడియో పెట్టి వెయిట్ గెస్ చేయండి అంటే ఎలా చేయగలమండి అనుకోగలరు మీరు. ఓకే, ఆ వెయిట్ 5 కేజీస్, ఒక డంబులు 5 కేజీస్ అన్నమాట. అంటే చాలామంది 10 కేజీలు 20 కేజీలు ఎత్తేసి 2 షెడ్యూల్ చేసి చేయడం మానేస్తారు. అదే మీరు లైట్ వెయిట్ తోటి చేశారనుకోండి, ఒక 15, 20 అలా 3 సెట్లు అన్నమాట. మళ్ళీ సేమ్ ఇందాక కరెక్ట్గా రాలేదని మళ్ళీ వీడియో చేశాను. సేమ్ ఎక్సర్సైజ్, సేమ్ రాడ్ పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేసుకొని ఇంకోసారి చెయ్యంటే ఆ షెడ్యూల్ కోసం ఇంకోసారి చేశాను అనమాట. ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్గా చేయడానికి ఈ బైసెప్ ఎక్సర్సైజ్ మళ్ళీ మీకు చూపెడుతున్నాం. చూడండి, పూర్తిగా వెయిట్ పైకి తెచ్చుకొని స్లోగా కిందకి వదులుతున్నాం. వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకోవద్దు, ఒక 25 కేజీస్ ఉంటుంది. రోప్కి డంబుల్కి తేడా ఏంటంటే, రోప్కి 2 చేతులతో కలిపి చేస్తాం కదా, మనం మామూలుగా అయితే ఆ రాడ్డు అంతా వెయిట్ కలిపి 20 కేజీస్ వస్తుంది. ఇది అలా కాదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, కొంచెం మళ్ళీ రిలాక్స్. సింగిల్ డంబులు కూర్చొని పర్ఫెక్ట్గా ఒక 20 అలా 2 సెట్స్ చేసాం అనుకోండి, మనం ఇప్పటిదాకా చేసిందంటే ఆ మజిల్ బాగా గ్రో అవుతుంది అన్నమాట. ఇప్పటిదాకా మనం చాలా బైసెప్ ఎక్సర్సైజ్ చేసాం కదా, అవన్నీ పర్ఫెక్ట్గా రిలాక్స్గా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆ మజిల్ మీద వెయిట్ పడడానికి పర్ఫెక్ట్గా చూపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా ఉంటుంది ఎక్సర్సైజ్, సింపుల్గా కనబడుతుంది కానీ నరాలు లాగేస్తుంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. జాగ్రత్త చేసుకోపోయాం అనుకోండి ఇబ్బంది పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ డంబుల్, లైట్ వెయిట్లో సింగిల్ డంబుల్ అన్నమాట. ఇది లైట్ వెయిట్లోనే మనం సింగిల్ డంబుల్ చేస్తున్నాం. చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు ఇది చేస్తున్నమాట. స్లోగా చేసుకొని ప్రశాంతంగా 1 బై 1 ప్రశాంతంగా చేసుకోవాలన్నమాట. ఇబ్బంది ఉండకూడదు. స్లోగా రిలాక్స్గా చూడండి, ఫుల్గా మజిల్ పూర్తిగా పైకి వచ్చేటప్పటికల్లా మళ్ళీ స్లోగా కిందకి దించుతున్నాం. పర్ఫెక్ట్గా పడుతుంది చూడండి, అది మాట. ఓకే ఫ్రెండ్, జాగ్రత్తగా చేసుకోండి. రేపు